జస్ట్ 1 బీర్. ఫ్రెండ్స్ కలుస్తాను. అయితే ఇక చాలు, ఇంటికొచ్చేయ్. ఉంటాను. హలో. హలో, నేను శ్వేతని. చెప్పండి శ్వేత గారు. ఎక్కడ కూర్చున్నారు? మా ఇంటి టెర్రస్ పైన. క్రిష్ ఎన్ని బీర్లు తాగాడు? ఒక్కటే. ఏయ్, నిజం చెప్పు. అయ్యో నిజం శ్వేత గారు. మీరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా అంటే? ఎవరైనా అంటే ఎవరైనా. ఎవరైనా? ఓ లేదు లేదు, మదర్ ప్రామిస్, ఎవరూ లేరు. కాస్త కంట్రోల్లో ఉండమని చెప్పండి. త్వరగా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే, ఉంటానా? వామ్మో రే, నీ కాబోయే భార్య పేరు శ్వేతని కాదరా, క్వశ్చన్ బ్యాంక్ అని పెట్టాల్సిందే. అవేం ప్రశ్నలు రా నాయనా. పెళ్లి చేసుకుంటే ఇదేరా ప్రాబ్లం. గూఢచారులా వెనకాదరే తిరుగుతుంటారు. నరకం రా బాబు. ఇంకెన్ని రోజులని తిరుగుతుంది? ఒక్కరోజు. ఆ తర్వాత అసలు ఈ ఊళ్ళో ఉంటే కదా. కొంపతీసి హిమాలయాలకు వెళ్ళిపోతావా ఏంటి? నేను కాదరా ఫూల్, శ్వేత వెళ్ళిపోబోతుంది. దానికి పక్కా ప్లాన్ గీసా. మీనాక్షి, మీనాక్షి, తలుపు తీ. మీనాక్షి, అయ్యో మీనాక్షి, నిన్నే. తలుపు తీ. వస్తున్నాను వదినా. వదినా ఏంటి పిలుస్తుంటే ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను వదినా. సరే సరే, త్వరగా రా. నేను బయటికి వెళ్తున్నాను, నిన్ను దింపేసి వెళ్తాను. అలాగే వదినా. అలాగే అంటూ సింగారించుకుంటూ కూర్చుంటే కుదరదు. టైం లేదు, త్వరగా వచ్చేయ్. ధనలక్ష్మాయ నమః, మణిలక్ష్మాయ నమః, బంగారు గాజులాయ నమః, వెండి కంచాలాయ నమః. తల్లి, నీ దయ వల్ల ఇన్ని రోజులుగా వడ్డీ వ్యాపారంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ జరగలేదు. నీ ఫోకస్ నా మీదే పెట్టి 3 అసళ్ళు 4 వడ్డీలుగా వర్ధిల్లేలా చేస్తున్నావు. నీకేమిచ్చుకోగలను? నూనె దీపాలు తప్ప. ఎప్పుడు నేను తాళిబొట్టుకి కుంకుమ పెట్టడమే కాని ఈ తాళి కట్టినవాడు నన్ను మేడలో ఎప్పుడు పెడతాడో ఏమో. రెడీ అయ్యావా? మీనాక్షి, వదినా. రెడీ అయ్యావా? పద వెళ్దాం. లేట్ అయితే వడ్డీ కట్టేవాళ్ళు ఒక్కరు దొరికి చావరు. పద పద పద. ఏంటా నడక? తొందరగా రా. పద పద.
ఏమైందే? కొంప మునిగిపోయినట్టుగా ఒక్కసారిగా అలా అరిచావ్? అది కంగారులో ఓ డిజైన్ మర్చిపోయాను వదినా. మర్చిపోయావా? అనుకున్నాను. నా కంగారికి నీ నత్త నడకకి సరిగ్గా సరిపోయింది. వెళ్ళు, త్వరగా రా. వదినా, ఆ, ఏంటి? తాళం. అబ్బా దేవుడా. తీసుకో, త్వరగా రా. దీని గొప్పతనం ఏంటో నాకంతగా తెలియదు, కానీ ఎప్పుడైతే ఇది నా మెళ్ళోకొచ్చిందో అప్పట్నుంచి దీన్ని తాకితే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. ఏదో తోడున్నట్టు, నన్ను నడిపిస్తున్నట్టు తోస్తుంది. ఇలా చేసే హక్కు, అర్హత నాకుందో లేదో కానీ ఈ తాడును పూజించాలని తాపత్రయం మాత్రం కలుగుతోంది. తప్పైతే క్షమించు తల్లి. శ్వేత, నువ్వు వైజాగ్ వెళ్ళాలి. అక్కడ మన బిజినెస్ నువ్వే చూసుకోవాలి. మేడం, మీనాక్షి వచ్చావా? ఏంటి మేడం, నిశ్చితార్థం అయిపోయిన అమ్మాయి అంటే ఇప్పుడే పుచ్చిన బంతిలా ఉండాలి. మీరేంటి గాలి తీసేసిన బంతిలా ఉన్నారు? ఏంటో మీనాక్షి, నా లైఫే ఒక టైప్లో ట్రావెల్ అవుతోంది. కళ్ళున్నాయని సంబరపడేలోగా కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నాడా దేవుడు. ఏంటి మీనాక్షి అలా చూస్తున్నావు? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది మేడం. నా జీవితం నీకు సినిమాలా కనిపిస్తోందా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇంత పెద్ద పెద్ద మాటలు వాడుతుంటేను. సంతోషమా? అదెలా ఉంటుందో కూడా తెలియట్లేదు మీనాక్షి. తనకి నచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ అయిన ఏ అమ్మాయి అయినా ఏం ఊహించుకుంటుంది? తన కాబోయే వాడి కళ్ళు తన్నే వెతకాలని, తన కోసం ఆరాటపడాలని, తాకే అవకాశం కోసం తాత ఆలాడాలని. 5 నిమిషాలకు ఒక SMS, అరగంటకు ఒక ఫోన్ చేస్తూ తన కోసం కేర్ తీసుకోవాలని ఆశపడుతుందా లేదా? కానీ నా విషయంలో అంతా ఊహగానే మిగిలిపోయింది. అదేంటి మేడం, మరీ నాకన్నా అమాయకురాల్లా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తుంది. లేకపోతే ఏంటి మేడం, మీరు చెప్పినవన్నీ 100 మైళ్ళ దూరంలో ఉన్న అబ్బాయిల గురించి. కానీ క్రిస్ సార్ మీ కళ్ళ ముందే ఉంటే కాల్ ఎలా చేస్తారు? మీరు ఇంట్లోనే ఉంటే ఎందుకు వెతుకుతారు? నీకు అర్థం కావట్లేదు మీనాక్షి. నా ప్రాబ్లమే అది. నేను బాధపడేదే అందుకు. దూరంగా ఉంటే వేరు, కానీ నా కళ్ళ ముందే ఉంటూ నా చుట్టే తిరుగుతూ చూసి చూడనట్టు అంటే ముట్టినట్టు ఉంటాడు. నాలాంటి అమ్మాయిని పెట్టుకుని ఏ అబ్బాయినా కళ్ళు మూసుకుని కూర్చుంటాడా? అంటే ఏంటి మీరనేది? వచ్చి మీ మీద పడిపోమంటారా? అయ్యో, అది కాదు మీనాక్షి. మగాళ్ళ మనస్తత్వమే అంత మేడం. పైకి మేకపోతే గాంభీర్యం చూపిస్తారు గాని ధైర్యం చాలా తక్కువ మేడం. మనం మన మనసులో మాట పైకి చెప్పాలంటే ఎంత సిగ్గుపడతామో మగాళ్ళు అంతకన్నా ఎక్కువ సిగ్గుపడతారు మేడం. కానీ క్రిష్ అలాంటోడు కాదు కదా. కానీ మగాడే కదా. అవును, మగాళ్ళ సైకాలజీ గురించి ఇంత చెప్తున్నావు. ఇవన్నీ నీకెలా తెలుసు? సినిమాలు చూడట్లేదా ఏంటి?
అవును మేడం, మనం దగ్గరగా వెళ్తే వాళ్ళు దూరంగా వెళ్తారు, మనం దూరంగా వెళ్తే వాళ్ళే దగ్గరగా వస్తారు. అందుకేనేమో నన్ను దూరంగా పంపించాలనుకుంటున్నాడు. దూరంగా పంపించడం ఏంటి? వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ బిజినెస్ నేనే చూడాలంటున్నాడు. ఎంత శుభవార్త చెప్పారు మేడం. అప్పుడే ఫ్యాక్టరీ వ్యవహారాలు సార్ మీకు అప్పగించేశారంటే ఎంత అదృష్టం మేడం. హ్యాపీగా వెళ్ళండి. ఏంటి మీనాక్షి, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? మేడం, మీలాంటి తెలివైన వాళ్ళు ఫ్యాక్టరీ చూసుకుంటే అక్కడ బిజినెస్ డెవలప్ అవుతుంది కదా. కానీ క్రిష్ మీద నాకున్న ప్రేమ అడుగంటిపోతుంది. ఎలాగైనా క్రిష్కి దగ్గరవ్వాలని నా ప్రయత్నం వృధా అయిపోతుంది. ఎవరైనా ఇలాంటి టైంలో కాబోయే భర్తకి దూరంగా వెళ్ళాలనుకుంటారా మీనాక్షి? నిజమే అనుకోండి, కానీ వెళ్ళనంటే బాగోదేమో మేడం. అందుకే వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను. కానీ నువ్వు నాకు సాయం చేయాలి మీనాక్షి. ఏంటి మేడం, చెప్పండి. మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడే ఉంటే అన్ని చూసుకునేదాన్ని, కానీ నేను దూరంగా వెళ్తున్నాను కాబట్టి క్రిష్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం నాకు తెలియాలి. నువ్వు కృష్ణ చూసుకోవాలి. మంచైనా చెడైనా ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండాలి, సరేనా? అంటే క్రిస్ సార్ని అనుమానిస్తున్నారా మేడం? లేదు మీనాక్షి, జాగ్రత్త పడుతున్నాను. క్రిష్ మైండ్ పాదరసం లాంటిది, స్థిరత్వం ఉండదు. బాటిల్లో ఉంటేనే భద్రంగా ఉంటుంది, బయట పడిందో చేతికి దొరకడం కష్టం. అందుకే నువ్వు ఆఫీస్లో ఉండాలి, కృష్ణ కంట కనపెడుతూ ఉండాలి, అన్నీ నాకు చెప్తూ ఉండాలి. ఇది నీకే ఎందుకు చెప్తున్నానంటే, నాకు నచ్చే వ్యక్తివి, నేను నమ్మే వ్యక్తివి నువ్వే. మీనాక్షి, సార్, ఏంటి ఇక్కడున్నావు? సార్ అది శ్వేత మేడం రమ్మంటేను. ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నాను సార్. ఇప్పుడు నువ్వు ఏ సెక్షన్లో వర్క్ చేస్తున్నావు? అది క్యాంటీన్ సెక్షన్లో సార్. క్యాంటీన్లోనా? వాట్ మీనాక్షి, నువ్వు క్యాంటీన్లో వర్క్ చేయడం ఏంటి? అక్కడికే మార్చారు సార్. నో 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 నో, నువ్వు మా ఇంటికి కావాల్సిన దానివి, మా ఇంటి మనిషివి. నువ్వు ఇప్పుడు అవుటర్వి కాదు, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయావు. అలాంటిది నువ్వు క్యాంటీన్లో వర్క్ చేస్తావా చీప్గా? చూడు, ఇక నుండి నువ్వు నా ఆఫీస్లోనే పనిచేయాలి, నాతో పాటునే ఉంటూ నాకు కావాల్సినవన్నీ చూసుకోవాలి. ఏంటి? అలాగే సార్. రేపటి నుంచి ఆఫీస్కి రావడానికి ముహూర్తం ఏంటి? రేపటి నుండి కాదు, ఈ రోజే, ఇప్పుడే నువ్వు నాతో ఆఫీస్కి రావాలి. పద. సార్, అది కాదు సార్, అది కాదు సార్. ఏది కాదు? ముందు పద వెళ్దాం. కమాన్ మీనాక్షి, కమాన్ సార్. కమాన్, కమ్ 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 కమ్. ఇది కళా నిజమా? ఏమీ అర్థం కావడం లేదు. కారులో మేమిద్దరం కలిసి ఇలా ఏంటి మీనాక్షి, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? మనసు మాట్లాడుతూ ఉంటే పెదాలు నిశ్శబ్దంగా ఉంటాయట కదా. ఏంటి? అబ్బే ఏం లేదు. చాలా బాగుంది. బాగుందా? ఏంటి?
బైక్ 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 చాలా బాగుంది. 10 లక్షల కార్లో కూర్చున్నావు, 60,000 బైక్ బాగుందా నీకు? అంటే భార్యాభర్తలకి బైక్ బాగుంటుంది, చాలా దగ్గరగా అన్యోన్యంగా. బైక్ బాగుండేది లవర్స్ కి. అప్పుడే ఆఫీస్ వచ్చేసిందా? ఆఫీస్ రాలేదు, మనమే వెళ్ళాలి. పక్కనే నా ఫ్రెండ్ ఆఫీస్ ఉంది, కలిసి వస్తాను, ఇక్కడే ఉండు. మ్. హలో మేడం. ఏంటి సార్? ఏంటిది? అయ్యో, పోలీసులో ఉన్నారు, ఆ మాత్రం తెలీదా? ఇది కార్ అండి. చా, నేను విమానం అనుకున్నాలే, ఇది కారని మాకు తెలీదా? తెలిస్తే ఏంటిదని ఎందుకు అడిగారు? పిచ్చి లేచి. అయ్యో పాపం, పిచ్చిలేస్తే డాక్టర్ కి చూపించుకోండి, ముదిరితే కష్టం. ఏంటమ్మా, జోక్ కోసం ట్రై చేస్తున్నావా? అయ్యో రామరామా, పోలీసు వాళ్ళతో జోకులేంటండి? కదా, ముందు కారుది. ఏ, ఎందుకలా? రోడ్డు మీద కారు కూడా పెట్టనివ్వరా? రోడ్డు మీద అడ్డంగా పెట్టుకోమ్మా, కానీ ఇది నో పార్కింగ్ ఏరియా, బోర్డు చూడలేదా? అయితే ఏంటమ్మా, బండి తీయండి. నా కారు తోలడం రాదండి. అలాంటప్పుడు కారు ఇక్కడ ఎలా పెట్టారండి? పెట్టింది నేను కాదండి. ఎవరు? మీ ఆయన? మీ ఆయన పిలువమ్మ, మీ ఆయనే ఎక్కడికి వెళ్ళాడు? పిలువు. ఆయన లోపలికి వెళ్ళారండి. బయటికి రమ్మనండి, ఫోన్ చేయి. ఎందుకలా అరుస్తారు? చేస్తానుండండి. హలో, చెప్పు మీనాక్షి. ఏవండి, మరి ఏంటో చెప్పు. మరి త్వరగా పిలువమ్మా. పోలీసు వాళ్ళు వచ్చారండి. పోలీసా? ఆ, దేనికి? ఆ, రోడ్డు మీద కార్ పెట్టొచ్చుంట గాని నో పార్కింగ్ బోర్డు దగ్గర పెట్టకూడదంట. మీరు త్వరగా రండి. వచ్చేస్తున్నా, 1 మినిట్. ఆ, వస్తున్నారా? అబ్బా, వస్తున్నారండి. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, చిరాకు తింటున్నారా? కాస్త ఆగలేరా? ఇది నో పార్కింగ్. ఏంటి గొడవ? గొడవ? నో పార్కింగ్ లో కారు పెట్టి గొడవ అంటున్నారా? తీసుకెళ్లి సరాసరి ఆఫీసులో పెట్టకపోయారా? హలో, 2 మినిట్సే కదా, ఎందుకంత గించుకుంటావు? నేను గింజుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నారు? నో పార్కింగ్ లో కారు పెట్టడం ఒక తప్పు, పైగా పోలీసులు పట్టుకుని గింజుకుంటున్నారా అంటాం ఇంకో తప్పు. తీయండి మీ ఆర్సీ లైసెన్స్, తీయండి. నేనెవరో తెలుసా? అరే, పక్క నుండి చూస్తే పవన్ కళ్యాణ్ ఉన్నారే, కాస్త రైట్ కి తిరగండి, రామ్ చరణ్ లా కనబడతారేమో. రోడ్డు మీద ఏం చేస్తున్నారు? ఏ మిస్టర్, కాస్త మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా మర్యాద? నో పార్కింగ్ లో కారు పెడితే 500 రూపాయలు ఫైన్ పడుతుంది తెలుసా? ఫైన్ అని పేరు పెట్టడం ఎందుకు? లంచం అనొచ్చుగా. ఏంటి లంచమా? ఈ మంగీరావు దగ్గర లంచం గురించి మాట్లాడతావా? ఎంత ధైర్యం? ఎందుకండి గొడవ? వదిలేయండి. నేను వదిలేశానమ్మా, మీ ఆయన పట్టుకుని ఏలాడుతున్నాడు, కానీ పాయింట్కి రావట్లేదు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అసలు నీకేం తెలుసు? ఆ? చూడండి, వైఫ్ తో వెళ్తున్నారు, కాస్త పొలైట్ గా మాట్లాడండి. ఇలాంటప్పుడు నోటికి కాదు, పరుసుకు పని చెప్పాలి. ప్లీజ్ అండి, గొడవలొద్దు, ఇచ్చేయండి. అరగంట అరిస్తే గానీ గురుడికి మ్యాటర్ అర్థం కాలేదు. హలో, మూస్తావా? మోస్తాం. మేడం, సార్ కోపంలో పిహెచ్డి చేసినట్టున్నారు, మీ వారికి మీరైనా చెప్పండి కాస్త కోపం తగ్గించుకోమని. ఇప్పుడు ఈ చిరాకంతా మీ చూపిస్తారు. పో. ఛే, బ్లడీ సొసైటీ. ఒక ఫోన్ కొడితే రోడ్డు మీద పడేవాడు ఇడియట్. సార్, ఒకసారి కారు ఆపండి. దేనికి? ఆపండి. ఏంటి?
మీకు అతని మీద కోపంగా ఉంది కదా? మీనాక్షి. మీకు చాలా కోపం వస్తుంది కదూ? అవును, అయితే ఏంటి? ఇలాంటి సమయంలో నా కోపం వస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? చేతులు ఇలా పైకి పెట్టి మీనాక్షి, వాట్ ఇస్ దిస్? పెట్టండి సార్, ప్లీజ్. వాడే ఇరిటేట్ చేశాడంటే నువ్వేంటి? ఒకసారి నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. పెట్టండి సార్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ప్లీజ్ సార్, మూసుకోండి. మ్మ్. అన్నీ మర్చిపోండి, ఏమీ ఆలోచించకండి. ఇప్పుడు మీకేం కనిపిస్తుంది? చీకటి. అలా కాస్త ముందుకెళ్ళండి. పచ్చని చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు, చుట్టూ అందమైన పూల చెట్లు. అలా వెళ్తున్నారు, వెళ్తున్నారు, వెళ్తున్నారు. అందమైన కొండలు, పక్షుల కిలకిలలు అలా ఎగురుతున్నాయి. ఆకాశంలో మేఘాలు పరిగెడుతున్నాయి. అలా కొండపైకి ఎక్కుతున్నారు, ఎక్కుతున్నారు, ఎక్కుతున్నారు. డియర్ స్టాఫ్, ఈ రోజు నుండి మీనాక్షి మన కంపెనీకి న్యూ ఫ్యాషన్ డిజైనర్.